మహాగణుడా, అద్వితీయ దేవుడవైన ప్రభువా, నిత్యుడగు తండ్రి, మీకేనయ్యా మరి నా తండ్రి ఈ సాయంకాలం వేళ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, మరి ప్రభువా ఎన్నో రోజులుగా అయ్యా మరి నా తండ్రి దేవ ప్రార్థించుకుంటూ నా తండ్రి దేవ ఎదురు చూస్తూ నా తండ్రి కనిపెడుతున్నా అయ్యా మరి ఈ రోజును ప్రభా మా మధ్యలోకి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకే వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి దేవాన మా గొప్ప దేవాయస్య మా ఇంతవరకు ప్రభా మీరే తోడై ఉండి అయ్యా నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేల స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పరిశీలన చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి మీకే వేల స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటాం ప్రభా. అవును తండ్రి, మా గొప్ప దేవా ఎస్సీఆ మీ నామంలోనే ప్రభా మేము తిరిగి నా తండ్రి దేవానా ఆయా పత్రికల మీద ధ్యానాలను ప్రభా మేము ప్రారంభించబోతుండగా దేవా మీ హస్తాన్ని మాకు తోడుంచండి ప్రభా. అయ్యా మరి నా తండ్రి చెప్పిన మీ బిడ్డలకు కూడా మీరు తోడుండండి ప్రభా. అవును తండ్రి దేవానైనా మీటింగ్ ని ప్రభా ఆది ఉండి అంత వరకు మీరే తోడుండి అయ్యా మరి నడిపించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. ఎత్తబడుతున్న మీ మాటలు ప్రభా మా హృదయాల్లో నా తండ్రి ఫలించే కార్యం జరుగులాగా సహాయం చేయండి ప్రభా. జాయిన్ అయిన నీ బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రములు ప్రభా. అయ్యా మరి ఇంకా దేవా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అయ్యా మరి నా తండ్రి దేవా మరి గొప్ప దేవా ఎలాంటి పనులను పెట్టిన నా తండ్రి పడకుండా ప్రభా బిడ్డలు చక్కగా జాయిన్ అయ్యి నీ మాటలు విని ప్రభా మేలు పొందడానికి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి దేవా గొప్ప తండ్రి ఎక్కడ నా తండ్రి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మరి నా తండ్రి ఎలాంటి సాతాను ప్రభా మరి నా తండ్రి ప్రభావాలు ఏమి పడకుండా ప్రభా మీ కంచె వేసి కాపాడమని తండ్రి ఆది నుండి అంత వరకు మీరే తోడుండి ప్రభా నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ కరుణగల హస్తాలకి జరగబోయే మీటింగ్ అంతటిని అప్పగించుకుంటూ మా ప్రభా ఇచ్చిన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే సమర్పించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you for coming forward, Chelli. God bless you. థ్యాంక్ యూ. ఓకే, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఒకవేళ ముందు సెషన్స్ జాయిన్ అవ్వలేనట్లయితే అవి ఆల్రెడీ మా యూట్యూబ్ పేజ్లో ఉన్నాయి, ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. దాంట్లో వెళ్ళి ఇప్పుడు వరకు మనం కవర్ చేసినవి ఏంటంటే హెర్మెనాటిక్ టూల్స్ యూస్ చేసి బైబిల్ని ఎలా చదవాలనేది మనము స్టడీ చేసాము. అండ్ 66 బుక్స్ని ఎలా చదవాలి అనేది కూడా మనము నేర్చుకోవడం జరిగింది. సో మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి ఎబినేజర్ యూత్ ఫెలోషిప్ ఛానల్ ఉంటుంది, ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉన్నట్లయితే అది పిన్ చేసి ఉంటుంది డిస్క్రిప్షన్లోని, యూ కెన్ గో త్రూ ఇట్. మన మధ్యలో ఇప్పుడు హెన్రీ అని ఉన్నారు. హెన్రీ అని వచ్చి ఈరోజు మన సెషన్ ని తీసుకోబోతున్నారు. ఈ యొక్క సెషన్ కూడా అన్నని తీసుకోబోతున్నారు. అన్నని మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి, అన్న మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ రోజు నుండి ప్రతి వెన్స్డే ఎపిస్టల్స్ కోసం మనం అంటే పత్రికల కోసం మనము చదవబోతున్నాము, నేర్చుకోబోతున్నాము. మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా మీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయొచ్చు, ఇది వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనము మన స్టడీకి వెళ్దాము. అన్నని వెల్కమ్ చేద్దాము. మళ్ళీ థ్యాంక్ ఫర్ మళ్ళీ మా మధ్యలోకి వచ్చి థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆడిబుల్ వాయిస్ డిస్టర్బెన్స్ అవుతే ప్లీజ్ లెట్ మీ నో. సో ఈ సాయంకాల సమయంలో చాలా విన్నాను, అనేక దినాల నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఒక కొత్త సబ్జెక్ట్ మరి మీతో బోధించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని దేవుడి సాయంత్రం అనుగ్రహించాడు. ఇది చాలా ఎక్సైట్మెంట్, అంటే ఒక క్లాస్ వాతావరణాన్ని మనము కలిగి ఉన్నాం. ఒకసారి వీలుంటే అంటే బెటర్ ఫర్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినడానికి కానీ ఇంకా నువ్వు నేర్చుకోవడానికి కానీ మీ వీడియోస్ కూడా వీలుగా ఆన్ చేసుకుంటే అది ఎంతో బాగుంటుంది. అంటే ఇదేదో ఆడియో వినడం కాకుండా వీడియోతో అందరం కలిసి ఇంటరాక్టివ్గా చేసుకుంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది.
చెప్పడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ at the last 10 minutes. I'll give you a questionnaire. This is mostly of a introduction class where you will get all the things of what's an idea of New Testament. సో కొత్త నిబంధన గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కొత్త నిబంధనలో అన్ని పార్ట్స్ని మనం నేర్చుకోవట్లేదు, కానీ ఈ సాయంకాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మరి ఎపిసోడ్స్ గురించి, పత్రికల గురించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఎపిసోడ్స్ గురించి, పత్రిక గురించి మనం నేర్చుకోవాలంటే మనం ముందుగా అంటే సరిగ్గా అక్కడి నుంచే ప్రారంభిస్తే సరిపోదు, కానీ మొదటగా అసలు ఈ నూతన నిబంధన గ్రంథం ఏ విధంగా ప్రారంభించబడింది, ఏ విధంగా మనకి ఇవ్వబడింది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. మీ అందరికి కూడా తెలుసు, ఈ నూతన నిబంధన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ నూతన నిబంధన గ్రంథంలో ఈ యొక్క పుస్తకాలు 27 పుస్తకాలు మనకు ఉంటూ ఉన్నాయి. 27 పుస్తకాలను కూడా మనం డివిజన్గా మనం తీసుకొని మనం చూస్తే ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటాయి. సువార్తలు ఒకవైపు వస్తుంది, చరిత్ర పుస్తకాలు ఒకవైపు వస్తాయి, పత్రికలు ఒకవైపు వస్తాయి, తర్వాత ప్రకటన మనం ఒకవైపుగా మనం తీసుకోవచ్చు. అయితే ఒకవేళ దీన్ని కనుక లిటరల్గా ఈ రోజుకి మనం అలవాటు చేసుకోవాలంటే ఇవి సువార్తలు అయిపోయిన సంగతి, అంటే మొన్నటి సంగతి అని చెప్తా ఉంటారు. తర్వాత ఈ యొక్క పత్రికలు అంటే ఏవైతున్నా ఈ చరిత్ర, తర్వాత రోమేలు, ఈ యొక్క కొరింథీలు, ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇవి నిన్నటి సంగతి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఈ రోజు ఈ పత్రికలు, పేతురు పత్రిక కానీ, యూదా పత్రిక కానీ, తర్వాత యోహన్ రాసిన పత్రిక కానీ, ఇవి నేటి సంగతులు అని చెప్తూ ఉంటారు. తర్వాత ప్రకటన గ్రంథం వచ్చేసరికి అది రేపటి సంగతి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే దేవుడి యొక్క ఆలోచన, గాడ్స్ కంటిన్యూటీ ఆఫ్ థాట్, దేవుడు ఏ ప్రణాళిక అయితే ఆదికాండంలో అనుగ్రహించాడో ఈ ప్రణాళిక ఆదికాండంలో ప్రారంభించబడి ప్రతి గ్రంథంలో, ప్రతి పుస్తకంలో కూడా అది ఎవరైనా రాయని, లేకపోతే ఏ పరిస్థితుల్లో రాయని, వారికి ఎంత దూరమైనా ఉండని, లేకపోతే వారికి వీరి మధ్య ఎంత వ్యత్యాసమైన ఉన్నప్పటికీ కూడా ఆదికాండంలో ఏ యొక్క ఆలోచనతో ఈ యొక్క పత్రిక ప్రారంభించబడిందో ఆ పత్రిక ప్రకటన గ్రంథం వరకు అదే ఆలోచన చేత అది కొనసాగించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ యొక్క ప్రణాళికకు డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఆలోచనకు డిస్టర్బెన్స్ కానీ మనకు రావడం ఎక్కడ కూడా మనకు కనిపించదు. కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ కంటిన్యూ ఆఫ్ థాట్. చూడండి, ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది మనకి, అంటే ఒక సీక్వెన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. సీక్వెన్స్ లేకుండా ఏది కూడా మనం చేయడానికి అంత ఇష్టపడం. ప్రతి దానికి ఒక సీక్వెన్స్ ఉండాలి అని ఆశ మనందరికీ ఉంటుంది. సో దేవుడు కూడా ఆయన క్రమం కలిగిన దేవుడు కనుక ప్రతి పుస్తకాన్ని కూడా ఒక క్రమ పద్ధతిగా ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన రాస్తూ తీసుకొని వచ్చాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎంతో చక్కగా ఆయన ప్రణాళికను మలాకి వరకు తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్త నిబంధన మత్తయి సువార్తతో ప్రారంభించబడుతుంది. అయితే ఈ మత్తయి సువార్తలో కొన్ని పదాలు మనకు ఉంటాయి. ఏంటా పదాలు అంటే దాంట్లో పరిసయుడు అని, సద్దూకయుడు అని, లేకపోతే ఇలాంటి కొన్ని పదాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పదాలన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో చదవం. ఎందుకు మరి ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళందరూ? లేకపోతే కొత్త నిబంధనలో రాయబడిన అనేక ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది పాత నిబంధన కొత్త నిబంధన కంటే? దెర్ ఇస్ అ టైమ్ కాల్డ్ ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్. ఇది అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సైలెంట్ ఇయర్స్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటి సైలెంట్, నిశ్శబ్ద కాలం ఏంటి అంటే దట్స్ వెన్ ద గాడ్ వాస్ సైలెంట్, ద మెసేజ్ ఆఫ్ గాడ్ వాస్ సైలెంట్. అంటే దేవుని నుండి వచ్చే మాట కానీ, లేకపోతే దేవుని నుండి వచ్చే వాక్కు కానీ, లేకపోతే దేవుని నుండి వచ్చే ప్రతిది కూడా నిశ్శబ్దం, ఏది కూడా వినపడలేదు. ద పీపుల్ వేర్ సో అడమెంట్, అంటే వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడి స్వరాన్ని వినకుండా, దేవుడి మాట వినకుండా వాళ్ళు ఏం పర్లేదు అన్న స్టేజ్లో వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తాం. అయితే దేవుడి స్వరము రాలేదు, ఏ ప్రవక్త మనకు కనిపించడు, తర్వాత ఏ మాట కూడా మనకు వినిపించదు. దెర్ ఇస్ నో ఏంజలిక్ విజిటేషన్ ఆల్స్ వెల్, అంటే ఒక దూత యొక్క వర్తమానాలు కూడా ఏది మనకు అనిపించదు. సో ఆల్ ది సైలెంట్ ఇయర్స్ వాస్ వెరీ వెరీ మచ్ బ్యాటిల్ ఫర్ జూస్ అండ్ జెంటల్స్. అక్కడ ఉన్న యూత్లకు కానీ, లేకపోతే వారందరూ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. అయితే ఇది ప్రారంభించబడి మలాకీ గ్రంథంతో ఎంటర్ అయిన ఎంపైర్, ఈయనకు వచ్చేసరికి న్యూ టెస్టిమెంట్లో గ్రీక్ ఎంపైర్కి మనం చూస్తూ ఉంటాం. అయితే గ్రీక్లో ప్రాముఖ్యంగా గ్రీక్ రావడం అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ రాశారు. వాళ్ళ యొక్క పుస్తకాలు ఆల్రెడీ మన ఎపిసోడ్ ఎందుకు గ్రీక్ గురించి మాట్లాడుతుందంటే దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపియన్స్ అని పత్రిక ఉంటుంది, ఫిలిప్పి పత్రిక ఉంటుంది. ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క తండ్రి పేరు ఫిలిప్.
సో ఆయన పేరు మీద పత్రిక రాయబడింది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రీక్ కనెక్షన్స్ అండ్ రోమన్ కనెక్షన్స్ టు ద ఎపిసోడ్స్. పత్రికలకు గ్రీక్ యొక్క అదేవిధంగా రోమియోల యొక్క సంస్కృతి లేకపోతే కల్చర్ అవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇవి నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్న ఒక పిచ్ ఏంటంటే మొత్తం ఏది కనిపించినా ఇట్ షుడ్ బి ఇన్ గ్రీక్ కల్చర్. అంటే ప్రతిది కూడా గ్రీక్ కల్చర్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక లాస్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి ఆర్టికల్ అంటే మొత్తం హిందీ ఇంపోజ్ చేయాలి ప్రతి స్టేట్లో. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కనుక ప్రతి స్టేట్లో కూడా హిందీ మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు కర్ణాటకలో చూస్తాం, వాళ్ళు కన్నడ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ కర్ణాటక యూ షుడ్ స్పీక్ కన్నడ. సో దట్స్ హౌ ద లాంగ్వేజ్ love was there for the culture, for particular culture. So Alexander the Great also having this kind of inferiority where he wants everything టు బీ ఇన్ గ్రీక్ కల్చర్. అంటే ప్రతిది కూడా గ్రీక్ కల్చర్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా గ్రీక్ కల్చర్ నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ భాషలు గ్రీక్ కల్చర్లో ఉండాలి, కల్చర్స్ గ్రీక్ కల్చర్లో ఉండాలి, తర్వాత మాన్యుస్క్రిప్ట్స్ గ్రీక్ కల్చర్లో ఉండాలి, రాసిన గ్రీక్ కల్చర్, పాటలు గ్రీక్ కల్చర్లో ఉండాలి. ఇలా ప్రతిది కూడా ఇది వాజ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇంట్రడ్యూస్ చేసిన ప్రక్రియలో ఆ టైంలోనే ఆల్రెడీ యూదులు చాలా మంది ఉన్నారు. సో ఈ వాజ్ రెడీ టు గెయిన్ ద అటెన్షన్ ఆఫ్ జూస్ అనమాట. అంటే యూదులను ఏ విధంగా అయినా వారి యొక్క మన్నను పొందుకోవాలి, వారి ద్వారా మన్నను పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే, సో వీళ్ళకు ఒక ధర్మశాస్త్రం అనేది ఉంది, సో దే హ్యావ్ సమ్ పర్టికులర్ బుక్స్ అని ఆయన ఆలోచించి మొత్తం ఎక్కడెక్కడో గుహల్లో, కొండల్లో, కోనల్లో, పేపరైస్ మీద, చెట్ల మీద, అక్కడ ఇక్కడ ఉన్న ఆ యొక్క అంతా కూడా తీసుకొని వచ్చి దాని మీద వాక్యం ఎక్కడెక్కడ రాయబడి ఉందో, అది గుహ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు, తీసుకొని వచ్చి వాటన్నిటిని సంకల్పన చేశాడు. అయితే వాటన్నిటిని వేరే వేరే లాంగ్వేజెస్లో ఉండేవి. అయితే అరామిక్లో ఉండేవి, హీబ్రూలో ఉండేవి. ఈ హీబ్రూ, అరామిక్లో ఉన్న ఈ భాషలో ఉన్న ఇవన్నీ కూడా గ్రీక్లో తర్జుమా చేశారు. తర్జుమా చేయడానికి అందుకే కొన్ని మనం చూడొచ్చు ఏంటంటే దేర్ ఆర్ సమ్ ట్రాన్స్లేషన్ ఇష్యూస్. అంటే కొన్ని తర్జుమా చేసిన తర్వాత అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు అంటే దీస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బై స్క్రైబ్స్ ఆఫ్ స్క్రైబ్స్ ఆఫ్ స్క్రైబ్స్ ఆఫ్ స్క్రైబ్స్ ఆఫ్ స్క్రైబ్స్. అంటే అందుకే దీన్ని ఒక భాషలో థియాలజికల్ టర్మ్లో ఏం చెప్తాను, దీస్ ఆర్ ద కాపీస్ ఆఫ్ ద కాపీస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ కాపీస్. అంటే ఇన్ని కాపీస్ ఎందుకన్నానంటే ఆ టైంలో కొంతమందిని అంటే వీళ్ళు తర్జుమా చేయడానికే వారిని ఎక్కువగా పాండిత్యాన్ని లేకపోతే వారి ట్రైనింగ్ ఇచ్చేవారు. వారిని అమ్యూనెసిస్ అంటారు. అంటే నేను అన్ని అయిపోయిన తర్వాత నోట్స్ కూడా మీకు పెడతాను. ఒక్కొక్క లెటర్ మనం వెళ్తున్నప్పుడు మీకు దాని గురించి ఐడియా కూడా వస్తుంది. అమ్యూనెసిస్ అంటారు. అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఎక్కువగా అంటే ఈ పత్రిక తర్జుమా చేయడానికి వీళ్ళని స్క్రైబ్స్ అంటారు. వీళ్ళని స్క్రైబ్స్ అని కూడా అంటారు. అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు రాసేవారు, తర్జుమా చేసేవారు. అయితే వీళ్ళు ఏం చేసేవారు అంటే వీళ్ళు అన్నీ చేయలేక వీళ్ళు కొంతమందిని వాళ్ళ కింద పని వాళ్ళని పెట్టుకునేవారు. అలా వీళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసి, వాళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళు చేసి, అలా ఒక్కరు కాకుండా ఒకరు తర్జుమా చేస్తారు. కాబట్టి మనకి ఇన్ని తర్జుమాలు, ఇన్ని మీనింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. బట్ ద క్లోజెస్ట్ వన్ ఈజ్ గ్రీక్ అంటారు, సెప్టువజెంట్ అంటారు దాన్ని చదివితే మనకు యాక్చువల్ మీనింగ్ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ సెప్టువజెంట్ అర్థమై దాంట్లో రూల్స్ మనకు అర్థమవుతాయి, దాని క్లోజెస్ట్. అయితే వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్కస్ ఏంటంటే ఈ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్కి లేకపోతే సెప్టువజెంట్కి అత్యంత దగ్గరగా ఉన్న ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో తెలుగు బైబిల్. సో తెలుగు బైబిల్లో కేజేవి కన్నా తెలుగు బైబిల్లోనే ఎక్కువ గ్రీక్కి దగ్గరగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈ అన్ని చోట దేవుడు అలెగ్జాండర్ ద గ్రేట్ పంపడానికి కారణం ఆయన రావడం బట్టి ఈ మాన్యుస్క్రిప్ట్స్ అన్ని కూడా గ్రీక్లో ట్రాన్స్లేట్ అయింది కూడా మళ్ళీ ఇంగ్లీష్లో లాటిన్లో ట్రాన్స్లేట్ అవ్వడం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్, దట్స్ హౌ ఆ ఇంగ్లీష్ నుంచి మన భాషకు రావడం, అలా ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ అనేవి వస్తున్నాయి. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ చేసిన ఒక పని ఏంటంటే హీ గేవ్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే మత స్వేచ్ఛను ఆయన ఇచ్చాడు. లేదా తర్వాత హీ గేవ్ పొలిటికల్ ఫ్రీడమ్. మీరు ఎవరైనా ఎంచుకోవచ్చు, లేకపోతే మీరు ఎవరైనా ఏ మతానైనా మీరు స్వీకరించవచ్చు అన్న ఫ్రీడమ్ ఆయన ఇచ్చాడు. ఈ ఫ్రీడమ్ వాళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళకు కొంతమందిని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అయిపోయిన అలెగ్జాండర్ గ్రేట్ తర్వాత కొన్ని యుద్ధాలు వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు కొంతమంది రాజులు వరకు ఉన్నారు. యాంటియోకస్ ఎపిఫెనస్ అని, వీడు భయంకరమైన రాజు. అంటే ఒక అపోస్తుల లేకపోతే ప్రకటన గ్రంథంలో అంత్యక్రీస్తు చేసే పనులన్నీ కూడా వీడు ఇక్కడ చేస్తాడు. ఈ 400 సైలెంట్ ఇయర్స్లో వీడు చేస్తాడు, అదే పనులు చేస్తాడు. చేసిన తర్వాత మ్యాక్కబీస్ అని ఒక స్క్రైబ్ ఫ్యామిలీ ఉంటారు. ఈ మ్యాక్కబీస్ అనే స్క్రైబ్ ఫ్యామిలీ ద్వారా మళ్ళీ వీళ్ళు రివైవ్ అయ్యి మళ్ళీ యాంటియోకస్ ఎపిఫెనస్ నుంచి వీళ్ళు విడుదల పొందుకొని ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ కింద వాళ్ళు వస్తారు. ఇప్పుడు గ్రీక్ అయిపోయింది, ఇప్పుడు రోమన్ గవర్నమెంట్. రోమన్స్ కూడా చాలా కల్చరల్, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఫిలేమోన్ మనకు అర్థం కావాలంటే రోమన్ కల్చర్ మనకు అర్థం కావాలి. ఏ విధంగా అర్థం కావాలి అంటే ఒకవేళ ఒక దాసి లేకపోతే ఒక బానిస
ఈ బానిసలు వాళ్ళు వెళ్ళిపోవడానికి కొన్ని అక్కడ కొండలు ఇక్కడ దగ్గర స్లేవ్ క్యాచెస్ అని పెట్టేవారు. ఈ స్లేవ్ క్యాచర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒకటే పని. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒకవేళ చూస్తే ఎప్పుడైనా బండి ఏదైనా ఫైనాన్స్‌లో కొనుక్కుంటే రోడ్డు మీద అక్కడక్కడ కొన్ని కార్లు ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే ఒక ఈఎంఐ కట్టకపోయినా, లేకపోతే ఫైనాన్స్ కట్టకపోయినా కార్‌ని జప్తు చేయడానికి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది థర్డ్ పార్టీ మెంబర్స్‌ని అక్కడ పెట్టుకుంటారు. అలాగే ఈ స్లేవ్ క్యాచర్స్ ఏం చేసుకునేవారంటే వాళ్ళు అక్కడక్కడ కూర్చొని ఈ బానిసలను చూస్తే గుర్తుపట్టే కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. అది మనము పత్రికల్లో చదువుతున్నప్పుడు మనం చదివితే ఇంకా ఎక్కువగా అర్థమవుతా ఉంటది. అయితే వీళ్ళని ఏం చేసేవారంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏ మార్గంలో వెళుతున్నా లేకపోతే ఏ ప్రదేశాల్లో వెళుతున్నా వాళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వదిలేసేవారు. జైల్లో పెట్టారు. అలాగా ఫిలెమోను పౌల్‌ని కలిసాడు. సో దేర్ ఆర్ సమ్ రోమన్ కల్చర్. ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఎఫ్ఎస్‌సి రాసిన పత్రిక గాని, గలతీ రాసిన పత్రిక గాని, ఇలా కొన్ని పత్రికల్లో మనం చూస్తే రోమన్ యొక్క కల్చర్ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటది. ఆ కల్చర్ అవుతే గాని మనకు ఆ పత్రిక యొక్క సారాంశం మనకు అర్థం కాదు. అయితే రోమన్స్ వచ్చారు. వాళ్ళు కూడా పొలిటికల్ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ 400 సంవత్సరాల ఈ సైలెంట్ ఇయర్స్‌లో ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వీళ్ళందరూ కూడా రావడం చూస్తాం. దట్స్ హౌ వీళ్ళకి ఇంకా ఎక్కువ భారం అయిపోయి రోమన్ గవర్నమెంట్ యొక్క పన్నుల భారం ఎక్కువైపోయి, లేకపోతే వీళ్ళందరి టార్చర్ అనుభవిస్తూ ఇంత బాధ అనుభవిస్తూ దట్స్ వేర్ దే స్టార్టెడ్ టు ఎక్స్పెక్ట్ మెస్సయా. అప్పుడే వారు మెస్సయ రావాలి. ఈ పన్నులు మేము భరించలేమనో, లేకపోతే ఇంత కష్టం మేము పడలేమనో, ఇదిగో చాలా టార్చర్ ఉంది, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అని పన్నుల గురించి, కొన్ని సెరిమోనియల్ లాస్ గురించి, కొన్ని ఇలా అన్ని రకాల ఆలోచన కలిపి అప్పటి నుంచి వారు ఒక మెస్సయ మాకు రావాలి అని ఒక ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ చేసి అప్పుడు అందుకే ఒక ఈ 400 ఇయర్స్ అనేది ఒక స్టేజ్ అనమాట. దేనికి మెస్సయ రావడానికి ఒక స్టేజ్ లాగా ఏర్పడడం జరిగింది. తర్వాత అప్పుడు కొత్త నిబంధన మనం చూస్తే అయితే కొన్ని ఆలోచన మనకు రావచ్చు. ఒకవేళ వై గాడ్ ఈజ్ సైలెంట్, ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు పని చేయట్లేదా, లేకపోతే దేవుడు వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్, సేవింగ్ పీపుల్, దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ట్రబుల్. అంటే దేవుడు నిశ్శబ్దానికి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది. అంటే ఆయన అర్థం లేకుండా ఏ పని చేయడు. ఆ నిశ్శబ్దంకి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం మనకు అర్థం చేసుకోగలిగితే ఓకే దేవుడు నిశ్శబ్దంలో కూడా ఎంత అర్థం ఉంది అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ గాడ్ సైలెన్స్ దే ఫౌండ్ ద నీడ్ ఫర్ గాడ్. దేవుడి నిశ్శబ్దంలో వారికి దేవుడు అవసరము, లేకపోతే మెస్సయ వారికి అవసరము అన్న ఒక గొప్ప ఆలోచన వారికి కలిగింది. అందుకే వారు మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మత్తయి సువార్త స్టార్టింగ్ లో కూడా ఎంత అద్భుతంగా ఆ వంశాలంతా కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు మనం గాస్పల్స్ కి మనం వచ్చేస్తే, గాస్పల్స్ లో ఈ 4 సువార్తలు మనకుంటాయి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనకుంటాయి. ఈ 4 సువార్తలు కూడా ప్రాముఖ్యంగా వీటన్నిటిని సువార్తలు అన్నారు. ఎందుకు సువార్తలు అన్నారంటే ఈ సువార్తలు దేవుడి యొక్క పరిచయాన్ని చేస్తూ ఉన్నాయి. సువార్త, మంచి వార్త, దేవుడి యొక్క పరిచయాన్ని చేస్తూ ఉన్నాయి. అయితే క్రొనాలజీ ప్రకారంగా అయితే మార్క్ అయినా ఉండాలి, లూకా అయినా ఉండాలి. కానీ ఇవి రెండు లేకుండా మత్తయికి మొదట పుస్తకం ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే మత్తయి స్టార్టింగ్లో వంశావళి, ఏబ్రహాం కనెక్షన్ ఇది తీసుకొని వస్తాడు, పాత నిబంధన కనెక్షన్ తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ మత్తయి సువార్త అక్కడ ప్రారంభించాడు. అయితే దెర్ ఇస్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ థాట్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. నూతన నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన థాట్ని తీసుకొచ్చారు. ఏంటా థాట్ అంటే ఒకవేళ మనం చదవాలి ఒక ప్రిన్సిపల్, అంటే ఇది న్యూ టెస్టమెంట్, ఇది ప్రిన్సిపల్ అని మనం చూస్తే దెర్ ఈస్ నో కంటిన్యూయేషన్ ఆఫ్ థాట్ అండ్ నాట్ థాట్, దెర్ ఈస్ నో కంటిన్యూయేషన్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన చదివినాం అనుకోండి, ఇప్పుడు ఒకవేళ మోషే చనిపోయాడు అని ఆది కాండంలో క్లోజ్ అవుతే మళ్ళీ వెంటనే యెహోషువ వచ్చాడు అని నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. అలా లేకపోతే మోషే చనిపోయాడు అలా ఒక్కొక్క పుస్తకంలో మనం చూస్తున్న తర్వాత డిట్రానమీ కాండంలో మనం చూస్తూ ఉంటే మళ్ళీ వెంటనే జాషువాలో యెహోషువ వచ్చాడు, అలా కంటిన్యూషన్ మనం చూస్తాం. పుస్తకానికి యోసేపు తర్వాత మోషే తర్వాత యోసేపు, జెన్సిస్లో మోషే, యోసేపు ఎక్సరస్లో మోషే, తర్వాత జాషువా, ఇలా ఒక్కొక్క వ్యక్తిని మనము చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ థాట్తో ప్రారంభించబడిందో, అంటే దేంతో ప్రారంభించబడిందో దాంతోనే ముగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, మీరు రాసుకోగలిగితే మీరు రాయొచ్చు. ఇవన్నీ కూడా AD 70లో, అంటే AD 70లో ఇప్పుడు ఈ న్యూ టెస్టమెంట్ అన్ని కూడా రాయడం జరిగింది. AD 90లో యోహాను రాసిన పత్రికలు జత చేయడం జరిగింది. 360లో కెనానిసిటీ అంటే కొన్ని రూల్స్ పెట్టి ఈ పత్రిక ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా, లేకపోతే ఆలోచన ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆవేశం వలన 2 Timothy 3:16 ఫర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని రాయబడి అక్కడ నుంచి ఏ పుస్తకం ఎక్కడ రావాలి అని మనం చూస్తున్నాం. రైట్, ఈ గాస్పల్స్ అన్ని కూడా ఎలా స్టార్ట్ అవుతుందో అలా క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఇమ్మానుయేల్‌గా పరిచయం చేస్తా ఉంటారు. అంటే దేవుడు మనకు తోడు. అది కేవలం మన క్రిస్మస్ అప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటాం. ఇంకా వేరే టైంలో మనం చదవడానికి ఆలోచన చేయం. అయితే మత్తయి సువార్తల ఎండింగ్ కూడా ఒక మాట రాయబడింది ఏంటంటే సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఇమ్మాన్యుయల్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. ఇట్ క్లోజెస్ విత్ ఇమ్మాన్యుయల్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. అయితే ఈ యొక్క మత్తయి సువార్తలో దేవుడి యొక్క అసెన్షన్ గురించి మాథ్యూ మాట్లాడుకున్నాం. మార్కు సువార్త నెక్స్ట్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అసెన్షన్ గురించి మనం చూస్తాం. దెన్ నెక్స్ట్ లూకాకు మనం వస్తే లూకా మొదటి అధ్యాయంలో దేవాలయం గురించి రాయబడుతుంది. దేవాలయం యొక్క ఐడియా గురించి రాయబడుతుంది. అండ్ ఏంటి ఆ ఐడియా? ఇదిగో జకర్యా ఉంది, జకర్యా ఉన్నాడు, ఎలిజబెత్ ఉంది. సో వాళ్ళకు యాజకులు, ఇదిగో ఈ సంఘటన వాళ్ళు జరిగింది, దేవాలయం గురించిన ఆలోచనలు కనిపిస్తున్నాయి. తర్వాత అదే లాస్ట్కి మనం వస్తే 24వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు అక్కడ కూడా దేవాలయం యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అంటే ఏ కాన్సెప్ట్తో ఈ యొక్క నూతన నిబంధన గ్రంథాలు ప్రారంభించబడి అదే కాన్సెప్ట్తో క్లోజ్ అయ్యాయి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ కీన్ అబ్జర్వేషన్, ఒకవేళ అదే అబ్జర్వేషన్తో మనం చూస్తే ఇన్ ఎ నట్షెల్ ఏ కాన్సెప్ట్ ప్రారంభించాలి అదే కాన్సెప్ట్ క్లోజ్ అవడం మనం చూస్తాం. తర్వాత వెన్ వి కమ్ టు యోహాను సువార్తకు వస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతుంది. అంటే ఎండింగ్కి వచ్చేసరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతుంది. అంటే దైవత్వంతో ప్రారంభించి దైవత్వంతో ముగించాడు. మత్తయేమో ఇమ్మానుయేల్తో ప్రారంభించి ఇమ్మానుయేల్తో ముగించాడు. లూకా కూడా దేవాలయంతో ప్రారంభించి దేవాలయంతో ముగించాడు. అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యం కూడా చూస్తే అపోస్తల కార్యంలోనేమో దేవుడి రాజ్యం గురించి యేసయ్య బోధిస్తున్నాడు, ఆయన బోధన ఉంటుంది. తర్వాత 28వ అధ్యాయంలో మనిషి మారాడు, యేసుక్రీస్తు ప్రభు ప్లేస్లో పౌలు వచ్చాడు. పౌలు కూడా బోధిస్తున్నాడు, దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు. అపోస్తల కార్యం మొదట్లోనేమో మేడ మీద వాళ్ళు కలుసుకుంటారు. అపోస్తల 8వ అధ్యాయంలో వాళ్ళ అద్దె గదిలో వాళ్ళు కలుసుకుంటారు. సో ఇట్స్ అ ప్రెట్టి మచ్ సిమిలర్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ ద న్యూ టెస్ట్మెంట్. అంటే ప్రతి పుస్తకంలో కూడా వాళ్ళు ఏ కాన్సెప్ట్తో ఐడియాతో వాళ్ళు చెప్పారు, రచయితలు రాశారో అదే ఆలోచనల ఐడియాతో వాళ్ళు ముగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 4 సువార్తలను కూడా నార్మల్గా సువార్తలు అనలేం కానీ 2 డివిజన్స్ ది సువార్తలు కూడా ఉన్నాయి. సో వన్ ఈజ్ సినాప్టిక్ గాస్పల్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ అటాప్టిక్ గాస్పల్. అంటే సినాప్టిక్ గాస్పల్స్ అనేవి 3 ఉంటాయి. ఒకటి ఏమో అటాప్టిక్ గాస్పల్ అంటే సినాప్టిక్ గాస్పల్ అంటే ఏంటి? సినాప్టిక్ గాస్పల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే కోణంలో చూడడం. అంటే దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ మాథ్యూ, మార్క్ అండ్ లూక్. దెన్ లూక్ మాథ్యూ అండ్ మార్క్ మాథ్యూ అండ్ లూక్. ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్ గా మనం చూస్తే దే హ్యావ్ సేమ్ వ్యూ. అంటే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు పరిచయం చేసిన విధానం కానీ, అంటే వాళ్ళ థీమ్స్ వేరైనా వారందరూ కూడా ఒకే దృష్టికోణంతో యేసు ప్రభుని చూశారు. బట్ వేరే యోహాన్ దగ్గరకు వచ్చేసరికి జాన్ ఈజ్ అన్ అటాప్టిక్ గాస్పల్. అంటే యోహాను భిన్నమైన దృష్టి గలవాడు, భిన్నంగా వారిని చూస్తున్నాడు, భిన్నంగా వాళ్ళు ఆలోచించడం చూస్తూ ఉన్నాడు. అయితే అందుకే ఒక్కొక్క పత్రికలో సంఘటనలు మనం చూస్తాం కానీ దెర్ ఈజ్ నో రిపీటెడ్ ఎక్కువగా రిపీటెడ్ అయిన సెషన్స్ కానీ రిపీటెడ్ అయిన పారాగ్రాఫ్స్ కానీ అసలు యోహాన్లో మనం చూడం. ఎందుకంటే జాన్ వాజ్ అటాప్టిక్. యోహాన్ అనేది అటాప్టిక్ వైజ్ గా, అంటే తనొక దృష్టికోణంలో యేసు ప్రభు అని చూసినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ దట్స్ వేర్ కమ్స్ ద చర్చ్ అండ్ ద హిస్టరీ. సో ఇటు సువార్తలకు అటు పత్రికలకు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ బిట్వీన్ గాస్పల్స్ అండ్ ఎపిసల్స్ ఆర్ గాస్పల్స్ అండ్ ద లెటర్స్. సో ఈ సువార్తల నుండి మనం అటు వెళ్ళాలి అంటే దెర్ ఇస్ అ బ్రిడ్జ్ కాల్డ్ యాక్స్. అండ్ యాక్స్ అంతా అర్థం చేసుకోవాలంటే ఒక సింగిల్ వచనం మనకుంటే యాక్స్ 1:8 ఏంటంట, మీరు వెళ్ళి యెరూషలేములోని యూదా సమరయ దేశం అందరూ సువార్తను ప్రకటించి శిష్యులంగా తయారు చేయండి. అంటే దే ఫస్ట్ ప్రీస్ట్ ఇన్ జెరూసలేం, తర్వాత యూదాలో ప్రకటించారు, తర్వాత సమరయలో సువార్త వెళ్ళింది, తర్వాత ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యూ అండ్ మీ. అంటే ఒక్క వచనంలో ఉన్న కాన్సెప్ట్ అంతా కూడా అదే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది దట్స్ యాక్స్. నౌ వి కమ్ టు ద బ్యూటిఫుల్ సెషన్, ఆ బ్యూటిఫుల్ డివిజన్ దట్స్ కాల్డ్ ఎపిసల్స్. నౌ ఇప్పుడు ఒక మాట మనం చదువుకోవాల్సి వస్తే 1 Corinthians 14:37 ఒక మాట రాయబడుతోంది. am I visible? ఓకే. సో ఏంటది అంటే ద వాయిస్ ఆఫ్ రిజన్ క్రైస్ట్ టు చర్చ్. సో వాట్ ఈస్ ఇట్? 1 Corinthians 14:37 it says, if anyone thinks that he is a prophet or spiritual, he should acknowledge that the things I am writing to you are a command of the Lord. సో ఏంటి ఈ విషయం మనకు అర్థం కావాలంటే అసలు ఏం నేర్చుకోబోతున్నాం ఈ ఎపిసోడ్స్ గురించి, అసలు ఏంటి, మీరు ఎందుకు ఈ క్లాస్ పెట్టారు, మనం ఎందుకు నేర్చుకోవాలి అన్న ఆలోచన ఒకవేళ మీకు కానీ వస్తే, గివ్ మీ ఎ సెకండ్, సారీ.
అని ఆలోచన ఒకవేళ మీకు కానీ వస్తే దెర్ ఈస్ వన్ ఒక కొన్ని విషయాలు చెప్తాను, మీరు రాసుకోవచ్చు. అయితే ఏం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క లెసన్స్లో అంటే, నెంబర్ 1 ఈజ్ వాట్ అండ్ ఎపిజల్ ఈజ్. అసలు పత్రిక అంటే ఏంటి, ఈ విషయం మనం నేర్చుకోబోతున్నాం ఇన్ ద కమింగ్ డేస్. నౌ అనదర్ వన్ ఈస్ వై గాడ్ చూస్ లెటర్స్ టు ఇన్స్ట్రక్ట్ ద చర్చ్. దేవుడు ఎందుకు అని ఆ పత్రికను సంఘానికి మార్గదర్శనం చూపించడానికి పత్రికలను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనే అంశాన్ని మనం చూడబోతాం. మూడోదిగా హౌ ద ఎపిజల్ ఫిట్ ఇన్ టు గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. అంటే దేవుడి యొక్క ప్రణాళికలో, మానవాళికి దేవుడు నియమించిన ప్రణాళికలో ఈ యొక్క పత్రికను ఎలా మనం తీసుకురాగలుగుతాము అని మనం చూస్తాం. తర్వాత నాలుగోది ఏం చూస్తామంటే, మీ యొక్క పోస్టర్స్లో మీరు చూడొచ్చు హెర్మన్యూటిక్స్. అంటే ది ఎపిసల్స్ని, ఈ యొక్క పత్రికలని ఏ విధంగా సరిగ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం, హౌ టు ఇంటర్ప్రిట్ దన్ ఎపిజల్ కరెక్ట్లీ, ఇది మనం చూస్తాం. అండ్ లాస్ట్లీ వై ద ఎపిజల్ రిమైన్ అథారిటేటివ్ ఫర్ బిలీవర్స్ టుడే. ఎందుకు ఈ రోజుకి కూడా ఈ యొక్క ఎపిజల్స్ అని, పత్రికలు అనేవి మనకు ఒక అద్భుతమైన అధికారికంగా మనకున్నాయి అనే అంశాన్ని కూడా మనము చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే ఈ విషయాలను చూద్దాం. నెంబర్ 1 ఈజ్ వాట్ అన్ ఎపిజల్ ఇస్. నెంబర్ 2 వై గాడ్ చూస్ లెటర్స్ టు ఇన్స్ట్రక్ట్ ద చర్చ్. నెంబర్ 3 హౌ ద ఎపిజల్ fit into God's redemptive plan. And number 4 how to interpret an epistle correctly. And number 5 why the epistle remain authoritative for believers today. So this is the scope of the course అన్నమాట. సో ఈ 5 విషయాలు కూడా మనం ఈ కోర్స్ లేకపోతే ఈ క్లాస్ అయ్యే ఈ విషయాల్లో మనం నేర్చుకున్నాం. సో బై ద ఎండ్ ఆఫ్ ది క్లాస్, అంటే ఈ సెషన్ ఎపిసోడ్స్ అన్ని అయిపోయే లోపు నా నుంచి నేను ఏం ఆశిస్తున్నాను అంటే, మీకు ఎపిజల్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత దేవుడు ఎందుకు ఈ పత్రికలు ఎంచుకున్నాడో మీకు తెలియాలి. మూడోదిగా ఈ ఎపిజల్స్ని మనం ఏ విధంగా కరెక్ట్గా దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాము, దాన్ని ఎలా మనము విభజన చేయగలుగుతాం, ఎలా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము మీకు తెలియాలి. తర్వాత ఆరోదిగా ఆఖరిగా ఎందుకు ఇప్పటికీ ఈ పత్రికల ద్వారా దేవుడు ఇంకనూ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీకు తెలియాలని ఆశపడుతున్నాడు. రైట్, ఒక చిన్న మాట, ఒక చిన్న స్టోరీ ఉంటుంది చూడండి. ఒకవేళ ఒక తండ్రిని లేకపోతే ఒక తాతగారినో లేకపోతే ఒక కుటుంబ పెద్దనో ఆయన చివరి దశకు వెళ్తున్నాడు అనుకోండి, లేకపోతే ఆయన చనిపోతున్నాడు అని అనుకున్నాడు. అయితే ఆయన చనిపోయేటప్పటికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉండొచ్చు, మనవళ్ళు మనమరాళ్ళు, లేకపోతే కొడుకులు భార్య పిల్లలు అందరు ఉండొచ్చు. వారందరికి ఒక్కొక్కరికి ఒక పర్సనల్ లెటర్ ఆయన ఇచ్చాడు అనుకోండి. ఈ పర్సనల్ లెటర్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఎంత దాన్ని చక్కగా ట్రెజర్ చేస్తారు అంటే, వాళ్ళు ఎంత అద్భుతంగా ఇది, ఎందుకంటే దిస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్, ఇది ఆఖరి మాటలు మా తాతగారు మాట్లాడారనో లేకపోతే మా ప్రియులు మాట్లాడారనో ఆఖరి మాటలని వారు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే దట్ షోస్ ద హార్ట్ ఆఫ్ దట్ పర్సన్. ఆ యొక్క వ్యక్తి రాసిన పత్రికలో ఆ వ్యక్తి యొక్క హృదయం ఉంది, ఆ హృదయాన్ని చెప్పి వాళ్ళు చనిపోవడం మనం చూస్తాం. సో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ఏర్పరచబడిన అపోస్తలుల ద్వారా ఈ యొక్క ప్రణాళికను మనకి ఇంకనూ చెప్తూనే ఉన్నారు. అంటే ఇది కేవలం మీరు అనుకోదు ఏంటంటే, ఇది కేవలం పేతురు, పౌలు, యాకోబు, యోహాను యొక్క ఆలోచనలేమో కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏర్పడిన అపోస్తలుల ద్వారా దేవుడి యొక్క ఆలోచనను ఇంకా కంటిన్యూస్, ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో, దేవుడి యొక్క ఇట్స్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే దేవుడి యొక్క ప్రత్యక్షత అనేది కంటిన్యూ అవుతా ఉన్నది. ఆ కంటిన్యూ అవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా. కాబట్టి చదివినప్పుడు ఇది పేతురు ఆలోచన, లేకపోతే పౌలు ఆలోచన, యాకోబు ఆలోచన, ఇలాంటి ఆలోచనలు కాకుండా ఇది దేవుడి ఆలోచన, దేవుడు వాళ్ళని ఏర్పరచుకొని వారి ద్వారా మనకి ఇచ్చిన ప్రణాళిక అనే ఆలోచనని అనుగ్రహించుకోవాలి. చూడండి, ఎప్పుడన్నా మీకు మీ పత్రికలు గుర్తుండే ఉంటాయి. అంటే ఆల్రెడీ చాలా మంది పెద్దవారు ఉన్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల ముందు పత్రికలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో చాలా మంది ఈ పత్రికలు దాచిపెట్టుకున్న వారు ఉంటారు. ఎందుకు అంటే ది వాల్యూ ఇట్ మోర్. ఎందుకు వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారంటే, ఇది చాలా ప్రెషియస్, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ దట్ హ్యావ్, వారి గుర్తుగా నాకు ఒకటే ఉంది, లేకపోతే ఆ కాలంలో ఇలా మేము మాట్లాడుకునేవారు, ఆ కాలంలో ఈ విషయాలు మాకు చెప్పారు అని చాలా జాగ్రత్తగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క పత్రికలు అక్కడ ఎలా పెట్టవచ్చు, మనం ఎక్కడ సరిపెట్టవచ్చు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క వాగ్దానాలు, అదేవిధంగా దేవుడి యొక్క సిద్ధపాటు మనం చూస్తా ఉన్నాం. సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, మరణము, పునరుత్థానం మనం చూస్తున్నాం. అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు లేకపోతే సంఘం యొక్క పుట్టుకను, సంఘం యొక్క ఎక్స్పాన్షన్, ద బర్త్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఎక్స్పాన్షన్ మనం చూస్తున్నాం. పత్రికలలో దేవుడు తన సంఘానికి ఇచ్చిన నియమాలను, ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం.
ప్రకటన గ్రంథంలో ద కన్జ్యుమేషన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, దేవుడి యొక్క రాజ్యమునకు అది కన్జ్యుమేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఎపిజల్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ ఎపిజల్? ఎపిజల్ అంటే ఏంటంటే ద గ్రీక్ వర్డ్ ఎపిస్టోల్ అంటే అర్థం ఏంటంటే లెటర్ అని అర్థం. సో ఇప్పుడున్న ఈమెయిల్స్ కంటే ఆ రోజు ఒక స్ట్రక్చర్ ఫాలో అయ్యేవారు. ఏంటి ఆ స్ట్రక్చరు? బహుశా మీరు రాసుకుంటూ ఉండవచ్చు, రాసుకోండి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఈ స్ట్రక్చర్ అర్థం కావాలంటే మీరు రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కనుక మీరు చదివితే అక్కడ అద్భుతమైన స్ట్రక్చర్, ఒక పత్రికకు కావాల్సిన స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. ఏంటి స్ట్రక్చర్? నంబర్ 1 సెండర్ ఉంటాడు, తర్వాత రిసిపియంట్ ఉంటాడు, అంటే ఎవరికి పత్రిక రాయబడిందో మనం చూస్తాము. 3ది గ్రీటింగ్ మనం చూస్తాం. ఫస్ట్ సెండర్ గురించి రాయబడుతుంది, తర్వాత రిసిపియంట్ ఎవరికి రాయబడుతుంది, 3వదిగా గ్రీటింగ్ గురించి రాయబడుతుంది, 4వదిగా అయితే థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, లేకపోతే ప్రార్థన ఉంటుంది. అంటే అయితే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాడు, లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. 5వ పార్ట్లో మెయిన్ బాడీ, అంటే దేని గురించి రాస్తున్నారు? ఒకవేళ తప్పుడు బోధ గురించి రాస్తున్నారేమో, లేకపోతే సంఘాన్ని బలపరచడానికి రాస్తున్నారేమో, ఫిలిప్పి సంఘం లాగా సంఘాన్ని ధైర్యపరచడానికి రాస్తున్నారేమో, తెస్సలోని సంఘం లాగా సంఘాన్ని ఇంకను వాళ్ళ గురించి రెండో రాకడ గురించి చెప్పడానికి రాస్తున్నారేమో. ఇలా 5th స్టేజ్లో మెయిన్ బాడీ రాయబడి, 6th స్టేజ్లో ఇంకా ఏమైనా వాళ్ళకి చెప్పాల్సి ఉంటే, ఇలా బ్రతకండనో ఇలా జీవించండనో ఆ చెప్పిన మెయిన్ బాడీలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా 6th స్టేజ్లో తీసుకొని వచ్చి 7వదిగా వాళ్ళు క్లోజింగ్ చేసేవారు. అంటే ఇప్పుడు మనకున్న ఈమెయిల్లో మనం ఏం చూస్తామండి? మనము సెండర్ చూస్తాము, టు చూస్తాం, ఫ్రమ్ చూస్తాం, క్లోజింగ్ చూస్తాం. కానీ ఆనాడు రాసిన పత్రికలో 7 విషయాలు ఖచ్చితంగా ఉండే. మీరు ఏ పత్రికను చూసినా 7 విషయాలు ఖచ్చితంగా ఉండే. ఏంటి? 1 ఈజ్ సెండర్, 2 ఈజ్ రిసిపెంట్, ఎవరికి పంపారు, ఎలా గ్రీటింగ్స్ ఏమి ఇచ్చారు, తర్వాత థ్యాంక్స్ గివింగ్ చెప్పారు, తర్వాత మెయిన్ బాడీ అసలు టైట్ దేని గురించి, ఎలిమెంట్ ఏంటి, దేని గురించి రాశారు, తర్వాత ఎగ్జార్టేషన్స్ ఎలా చెప్పారు, అంటే దేని గురించి చెప్పారు, ఆఖరిగా క్లోజింగ్ చేసి పంపేవారు. ఒకవేళ మీరు రోమిల్ రాసిన పత్రిక 1 నుంచి 7 వచనాలు కనుక మీరు చదివితే ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనం చదవచ్చు. అయితే దేవుడు ఎందుకు ఈ పత్రికలు ఎంచుకున్నాడు? అయితే అపోస్తలులందరూ కూడా నౌ డోంట్ థింక్ అపోజల్స్ యాజ్ ఎ థియాలజియన్స్. ఇప్పుడు మనకున్న వేదాంత శాస్త్రము, అది తర్వాత వేదాంతం వచ్చి వేదాంత శాస్త్రము మనం నేర్చుకుంటున్నాం, కానీ అపోజల్స్ వేర్ నాట్ థియాలజియన్స్. అపోస్తలులు వాళ్ళందరూ కూడా వాళ్ళ థియాలజీ వేదాంత విద్యలో పాండిత్యం పొందిన వారు కాదు. దే విల్ రియల్ పీపుల్ విల్ రియల్ స్ట్రగుల్స్. అంటే వాళ్ళు నిజమైన వ్యక్తులు, నిజమైన కష్టాలను అనుభవించిన వారు, నిజమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నవారు. చూడండి ఏం ఎదుర్కొన్నారు. చూడండి పౌలు ఏం చెప్తాడు. పౌలు 1 కొరింథీ రాసిన పత్రికలో డివిజన్ గురించి మాట్లాడతాడు. అంటే ఆయన ఎదుర్కొన్న సమస్య సంఘంలో డివిజన్, సంఘంలో చీర్లు పోవడం, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. గలతీ రాసిన పత్రికలో తప్పుడు బోధల గురించి చెప్తాడు. అంటే ఎలా చెప్తాడు? ఆయన ఎదుర్కొంటున్న సమస్య. 1 పేతురు రాసిన పత్రికలో పేతురు పర్సిక్యూషన్, శ్రమ గురించి మాట్లాడతాడు. ఏంటి? ఆయన ఎదుర్కొన్న సమస్య. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథకర్త ఇదిగో డిస్కరేజ్మెంట్ గురించి మాట్లాడతాడు, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి. ఫిలిప్పి రాసిన పత్రికలో వాడు సమస్యలో ఉన్నప్పుడు ఏ విధంగా వారు సంతోషంగా ఉండగలుగుతారు అన్న సమస్య గురించి మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ కూడా థియాలజియన్స్ గా, మనము థియాలజీ ప్రకారంగా దీన్ని డివిజన్ చేసి ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడతాం, కానీ వాళ్ళు థియాలజియన్స్ కాదు. వాళ్ళు రియల్ పీపుల్, రియల్ స్ట్రగుల్స్ ని అవుతున్నట్టుగా వాళ్ళు బోధించారు. అందుకే చాలా ప్రాముఖ్యమైనది. రేపొద్దున వీల్ బీ ఇన్ దట్ పొజిషన్. ఒక్కొక్క పత్రిక ఎందుకు మనకు కూడా వర్తిస్తుంది? కొంతమందికి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, కయ్యనికి భార్య ఎలాగ వచ్చింది అలాగన్నట్టుగా కొంతమందికి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈ పత్రిక ఎఫెసీలకు రాయబడింది కదా మనకెందుకు, లేకపోతే ఫిలిప్పీలకు రాయబడింది కదా మనకెందుకు, లేకపోతే గలతీలకు రాయబడింది కదా మనం ఏం తీసుకుంటాము, ఇది కొరింథీలకు రాయబడింది కదా మనకెందుకు, లేకపోతే ఈ పత్రిక వీళ్ళకి రాయబడింది కదా మనకెందుకు అన్న ప్రశ్న ఉంటాయి. ఈ ప్రశ్న కనుక మీకుంటే ఒక్కొక్క పుస్తకం స్టార్టింగ్ లోనే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది ఎఫ్ఎస్సీలకు రాసిన వాళ్ళకైనా, లేకపోతే మనకు కూడా వర్తిస్తుందా, లేకపోతే ఇది ఫిలిప్పి వాళ్ళకైనా మనకు కూడా వర్తిస్తుందా, లేకపోతే ఇది పలానా వారికైనా మనకు కూడా వర్తిస్తుందా అని మనకు వస్తూ ఉంటుంది. అయితే వీటి రాయడంలో మొదటగా పౌలు ఒక ప్యాటర్న్ ఎంచుకున్నాడు. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, ఫస్ట్ డాక్ట్రిన్ ఫస్ట్, డ్యూటీ సెకండ్. అంటే దేవుడి యొక్క విజన్, ద డాక్ట్రిన్ ఏదైతే ఉందో, సిద్ధాంతం ఏదైతే ఉందో, సిద్ధాంతాన్ని మొదట బోధించాడు. సెకండ్గా డ్యూటీ, ఆ సిద్ధాంతాన్ని నేర్చుకుని నీవు ఎలా చేయాలో నీకు బోధించాడు. ఒకవేళ మీకు అర్థం కావాల్సి వస్తే రోమా 1:11 ద గాస్పెల్ ఎక్స్ప్లెయిన్, సువార్త ఏంటో చెప్పాడు, సువార్త ఎలాగుంటుందో చెప్పాడు. తర్వాత 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఆ సువార్త అప్లైడ్, ద గాస్పెల్ అప్లైడ్, ఆ యొక్క ఆ సువార్త అనువదించడం ఎట్లనో చూస్తాం.
కాబట్టి ఫస్ట్ సిద్ధాంతం చెప్పాడు, తర్వాత అది ఎలా అనువదించుకోవాలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక అర్థం కావాలంటే, ఒకవేళ ఏ చెట్టు అయినా చూడండి, ఏ చెట్టు అయినా చూడండి, ఆ చెట్టు యొక్క వేర్లు లోపలికి బలంగా లేకపోతే ఎప్పుడు కూడా ఫలము చూడలేము. సో డాక్ట్రిన్ ఈస్ ద రూట్ అండ్ ఒబీడియన్స్ ఇస్ ద ఫ్రూట్ అన్నారు. ఓకే, డాక్ట్రిన్ ఇస్ ద రూట్ అండ్ ఒబీడియన్స్ ఇస్ ద ఫ్రూట్. సో ఈ సిద్ధాంతం అనేది మనం వేరవుతే, అంటే దాంట్లో కలిపిన సత్యం, బైబిల్లో రాయబడిన సత్యం, సిద్ధాంతం ఈజ్ నథింగ్ బట్ డాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రూత్. సత్యము మన వేరు, మన ఫౌండేషన్ అయితే ఒబీడియన్స్ మన ఫ్రూట్ అవుతుంది. ఆ సత్యమందు మనం నిలబడితేనే, సత్యం స్థాపించబడితేనే మనం ఒబీడియన్స్ అనే ఫ్రూట్ మనకు వస్తుంది. తద్వారా మనం ఈ యొక్క సువార్తను అనువదించగలుగుతాం. సో అందుకే పౌలు పత్రికలో ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. ఏంటి? ఫస్ట్ రూట్ని స్ట్రెంథెన్ చేశాడు, వాళ్ళ వేర్లు స్ట్రెంథెన్ చేశాడు. వాళ్ళు వేర్లలో బలంగా ఉన్నప్పుడు ద నెక్స్ట్ స్టెప్ 12వ అధ్యాయం నుంచి ఎలా అప్లై చేసుకోవాలో నేర్పించాడు. అంటే ఫస్ట్ రూట్ వాళ్ళకి బలంగా లేకపోతే అప్లై చేసుకోలేరు. ఇప్పుడు రూట్ స్ట్రెంథెన్ చేసిన తర్వాత వాళ్ళు తర్వాత అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో యూ కెనాట్ అడ్రస్ ద ఫ్రూట్ ఇఫ్ యూఆర్ నాట్ అడ్రస్సింగ్ ద రూట్. అంటే ఒకవేళ మీరు ఏదైనా పత్రిక ద లేటర్ పార్ట్ మీరు చెప్తూ మొదటి పార్ట్ని మీరు కొంచెం కూడా ఇంట్రక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టాపికల్ సర్మన్ మీరు తీసుకొని ఆ పదాన్ని మీరు ఆలోచన చేస్తే అది ఎంత మాత్రం ఫ్రూట్ని మనకి ఇవ్వదు. సో దట్స్ అ టిప్ దట్ పాల్ ఫాలోడ్. ఆ యొక్క డిసిప్లిన్ ని పాల్ రాస్తూ కూడా రాశారు. అసలు ఎవరు రాశారు ఈ ఎపిసోడ్స్ అనేది, పత్రికలు అనేది ఎవరు రాశారు? పాలిన్ ఎపిసోడ్స్, రోమన్ త్రూ ఫిలమోన్. పౌలు రాసిన పత్రికలు అన్ని కూడా 13 మనకుంటాయి. తర్వాత జనరల్ సాధారణ పత్రికలు మనకుంటాయి. తర్వాత ప్రకటన గ్రంథాన్ని మనకు, ప్రతి ఒక్కరు స్టైల్ వేరు, ప్రతి ఒక్కరు రాసిన విధానం వేరు, ప్రతి ఒక్కరు రాసిన పద్ధతి వేరు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎలా చదవాలి ఈ పత్రిక ఎలా చదవాలి? అయితే ఇక్కడే మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. ద వెరీ ఫస్ట్ డే నేను ఒక 6 క్వశ్చన్స్ మీకు చెప్తాను. ఈ 6 క్వశ్చన్స్ మీరు ఏం చేయాలంటే, ఈ ఉన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో, అపోస్తల కార్యం తర్వాత రోమా పత్రిక నుండి యోహన్ రాసిన 3వ పత్రిక దాకా ఈ 6 క్వశ్చన్లు మీరు ఆన్సర్ రాసుకొని వచ్చే వారం మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈజీగా, అంటే మొత్తం క్లాస్లో డిపెండ్ అవ్వకుండా మీరు నేర్చుకునేటట్టు కూడా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, హూ రోట్ ఇట్? అసలు ఎవరు రాశారు ఈ పత్రిక? క్వశ్చన్ నెంబర్ 2, టు హూమ్? ఎవరికి రాశారు? నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో కూడా పెడతానండి. మీరు ఒకవేళ ఇప్పుడు రాసుకోకపోయినా మీరు గ్రూప్లో ఆ క్వశ్చన్స్ చూసి మీరు నెక్స్ట్ థర్స్డే వరకు మీరు సిద్ధపడి రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు రాశారు? సెకండ్ క్వశ్చన్ ఎవరికి రాశారు? మూడోది ఎందుకు రాశారు? ఇది మీరు చదవకపోతే మీకు రాదు, ఇది మీరు చదువుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు? నాలుగోది, ఈరోజు ఆ కాలంలో చరిత్రలో ఏం జరుగుతుంది, అసలు ఆ ఉన్న సంఘటనలు ఏంటి, పైన ఉన్న స్థితిగతులు ఏంటి, మనుషుల యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఐదవది, వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్? అసలు మెయిన్ మెసేజ్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు రచయిత? ఎఫెసీ పత్రిక రాసి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఫిలిప్పీ పత్రిక రాసి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? తర్వాత గలతీ పత్రిక రాసి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? తర్వాత ఆఖరిగా ద వెరీ ఇంపార్టెంట్, ఈ ఎఫెసీ పత్రిక క్రీస్తుని ఎలా చూపిస్తుంది? హౌ డస్ ఇట్ పాయింట్ టు క్రైస్ట్? మనం రాసే ఏ పుస్తకమైనా, ఏ పత్రికైనా అది క్రీస్తు వైపునకు మనకు చూపించకపోతే అది మన సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. ప్రతి పత్రిక కూడా క్రీస్తు వైపు చూపిస్తుంది. ఇట్ పాయింట్స్ అవుట్ టు క్రైస్ట్. అది ఎలా చూపిస్తుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు రాసుకోవచ్చు. ఓకే, ఏ పత్రిక తీసుకుందాం? గలతీ పత్రిక తీసుకుందాం అనుకోండి. గలతీ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశారు. తర్వాత ఆడియన్స్ ఎవరు? ఎవరికి రాశాడు? అక్కడ గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు రాశాడు అంటే, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం అంటే, అందులో చాలా మంది తప్పుడు బోధకులు తప్పుడు బోధాన్ని వాళ్ళు వేస్తూ ఉన్నారు, తప్పుడు బోధను వారు ప్రకటిస్తూ ఉన్నారు, సంఘం బలహీనపడుతుంది, వారు తప్పుడు బోధలు నమ్ముతున్నారు, అందుకని రాశాడు. ఏంటి యొక్క దాంట్లో మెయిన్ మెసేజ్ ఏంటంటే, జస్టిఫికేషన్ బై ఫేత్ అలోన్ అని వాళ్ళ లీగలిజం ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అది ఒక మెయిన్ ప్రాబ్లం అక్కడ కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి బంధకాల్లో ఉన్న మన క్రీస్తు ఎలా ఈ గలతీ పత్రిక చూపిస్తుంది అంటే, గలతీ పత్రికలో క్రీస్తు గురించి ఒక మాట రాయిందంటే, ద వన్ హూ సెట్స్ బిలీవర్ ఫ్రీ, ఆయనే మనను స్వతంత్రులుగా చేయును. ఈ బంధకాల నుంచి, తప్పుడు బోధల నుండి ఆయనే మనను స్వతంత్రులుగా చేస్తాడు. అంటే సత్యము మన స్వతంత్రులుగా
చేస్తుంది. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఫాల్స్ ప్రాఫెసీస్కి, ఫాల్స్ టీచర్స్కి వాళ్ళ నుండి బయటకు రావడానికి ఏంటి ఉన్న మార్గం అంటే ఇట్ పాయింట్స్ అవుట్ టు క్రైస్ట్ హూ ఈస్ ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆయన ఒక్కడే మనకు విడుదల ఇవ్వగలుగుతాడు, సత్యం నడిపించగలుగుతాడు అన్న బోధ అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 6 క్వశ్చన్లు కూడా ప్రతి పత్రికలో ఎవ్రీ లెటర్, ప్రతి పత్రికలో కూడా ఈ 6 క్వశ్చన్లు కనుక మీకు అర్థం అవుతే యూ హ్యావ్ ఎపిసల్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతిలో ఈ పత్రిక ఉన్నట్టే. ఈజీగా మీరు పత్రికను ఎక్కడైనా మీరు బోధించవచ్చు, ఎక్కడైనా మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ చెప్పొచ్చు. 1 హూ రోట్ ఇట్, ఎవరు రాశారు. 2 ఎవరికి రాశారు. 3 ఎందుకని రాశారు. 4 అసలు ఏం జరుగుతుంది అక్కడ, ప్రాబ్లం ఏంటి. 5 అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు. 6 అసలు క్రీస్తు గురించి ఏం చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక టిప్ ఏంటంటే దెర్ ఇస్ అ వన్ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్. నెవర్ రీడ్ ఎ వర్స్ వితౌట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ద పారాగ్రాఫ్, ద చాప్టర్ అండ్ ద హోల్ లెటర్. మీరు పుస్తకాన్ని అర్థం చేసుకోకుండా, ఆ పారాగ్రాఫ్ అంతటిని అర్థం చేసుకోకుండా, ఆ చాప్టర్లో ఏం రాయబడిందో అర్థం చేసుకోకుండా, ఆ లెటర్ అంతట్లో ఏం అర్థం చేసుకోకుండా ఒకే వచనం చదివి ఈ వచనం ఒక్కటే నాకు అర్థమవుతే సరిపోతుంది అనుకోకూడదు. ఆ పత్రికల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఆ ఒక్క వచనం అర్థం అవ్వాలన్నా, ఒక్క వచనం అర్థం కావాలన్నా, ఆ ఒక్క మాట అర్థం కావాలన్నా మీకు పత్రిక అంతా అర్థం అవ్వాల్సిందే. అప్పుడే దాన్ని సరిగ్గా మీరు ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీటన్నిటికీ ఒక ఐక్యత ఉన్నది. ఈ పత్రికలన్నిటికీ ఐక్యత ఉన్నది. ఈ పత్రికలన్నిటిలో కొన్ని కామన్ థీమ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కామన్ థీమ్స్ కూడా మనము చూడవచ్చు. సంఘం గురించి చూడొచ్చు, పరిశుద్ధమైన బ్రతుకుని గురించి చూడొచ్చు, తర్వాత ఆ సువార్త గురించి చూడొచ్చు, పరిశుద్ధాత్మ యొక్క పనిని గురించి మనం ఇవన్నీ కూడా అద్భుతంగా ఒక ఐక్యతలోని సఖ్యతలో ఇవన్నీ కూడా నడిపిస్తున్నాం, మనం చూస్తున్నాం. అయితే ప్రతి ఎపిసోడ్లో లేకపోతే ప్రతి పత్రికలో క్రీస్తున్నాడా. క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. క్రీస్తు ప్రతి పత్రికలో ఉన్నాడా. ఉన్నాడు. చూడండి, రోమా పత్రికలో క్రైస్ట్ రైచియస్నెస్, ఆయన మన నీతి అయి ఉన్నాడు. 1 కొరింథీ రాసిన పత్రికలో ఆయన మన జ్ఞానం అయి ఉన్నాడు. 2 కొరింథీ రాసిన పత్రికలో ఆయన మన యొక్క కంఫర్ట్, ఈజ్ ఆదరణకర్త అయి ఉన్నాడు. గలతీ రాసిన పత్రికలో క్రైస్ట్ ఈజ్ అవర్ ఫ్రీడమ్. ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన మన సంతోషమై ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో మనకు సరిపడా చాలిన దేవుడై ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఆయన యొక్క జ్ఞానమే మన జీవితాన్ని మార్చే ఒక జ్ఞానమై ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రికలో ఆయన మన కొరకు ఒక బాధపడే ఒక కాపరిగా పరిచయం అవుతాడు. ప్రకటన గ్రంథంలో ఆయన రాజుగా పరిచయం అయ్యాడు. కాబట్టి ప్రతి పత్రికలో క్రీస్తు ఉన్నాడు. ప్రతి పత్రికలో కూడా క్రీస్తు ఉన్నాడు. ప్రతి పత్రిక కూడా క్రీస్తుని చూపిస్తుంది. ప్రతి పత్రిక కూడా క్రీస్తు వైపు నడిపిస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో, ఎలా పరిచయం చేయబడ్డాడో, సువార్తలు మాత్రమే కాదు, ప్రతి దాంట్లో కూడా క్రీస్తు గురించిన బోధన, క్రీస్తేమై ఉన్నాడో అవన్నీ కూడా మనకు బోధించబడుతున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 3 విషయాలు లాస్ట్కి, ఈ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాస్ట్లో 3 విషయాలు చెప్తాను ఏంటంటే, మొదటి ఏంటంటే ద ఎపిసోడ్స్ ఆర్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్. పత్రికలు కూడా దేవుడి చేత దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అని రాయబడింది కనుక ఇది దేవుడి ద్వారా రాసింది. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఇది పేతురు రాసాడనో, పౌలు రాసాడనో, యోహన్ రాసాడనో, లేకపోతే యూదా రాసాడనో, వాళ్ళ కోసం ఎందుకు ఇవ్వబడిందంటే గలతీ రాసిన పత్రిక ఒక ఆర్డర్ రాయబడింది, జేమ్స్, జాన్, జూడ్ అని. అదే ఆర్డర్ని మనము చూస్తున్నాం పత్రికల్లో కూడా. అది చిన్న పత్రిక పెద్ద పత్రిక కాదు, కానీ ద సేమ్ ఆర్డర్ విచ్ వాజ్ రిటర్న్ ఆర్డర్లోనే మనం తీసుకుని వచ్చారు. పౌలు పత్రిక కూడా ఏది లెంగ్త్ బట్టి తీసుకొని వచ్చారు. ఎక్కువ ఏది ఉందో ఫస్ట్ అది రాసి, తక్కువ ఏది ఉందో లాస్ట్ అలా తీసుకొని వచ్చారు. అంతేగాని ఇది పౌలు పత్రిక, ఇది పేతురు పత్రిక రాయొద్దు. జస్ట్ టు నో ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అవసరం. అంతేగాని ప్రతి పత్రిక కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడింది అనే ఆలోచన మనకు రాయబడాలి. ప్రతి పత్రికలో కూడా విశ్వాసం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పనేంటి, సంఘం యొక్క పనేంటి, క్రీస్తు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవింగ్ వర్క్ ఏంటి అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే ఇవి నేర్చుకునేటప్పుడు మీరు 3 ప్రశ్నలు మీరు దేవుడిని అడగాలి. ఏంటంటే మీరు ప్రశ్నించుకోవాలి. ఏంటంటే, వాట్ డస్ దిస్ టీచ్ మీ అబౌట్ గాడ్. అసలు ఈ పత్రిక నాకు దేవుడి గురించి ఏం బోధిస్తుంది. ఓకే, ఎఫెసీ పట్టణం గురించి ఎంతో బోధిస్తుంది, గలతీ పట్టణం గురించి, సంఘం గురించి పట్టణం గురించి ఏదో బోధిస్తుంది. అసలు దేవుడి గురించి ఏం బోధిస్తుంది కదా. ఇఫ్ దెర్ ఈజ్ నో క్రైస్ట్ ఇన్ యువర్ సర్మన్ ఈజ్ డెడ్ అన్నాడు ఒక ఆయన. మీరు చెప్పే వాక్యంలో కానీ, మీరు చెప్పే బోధనలో కానీ, దెర్ ఈజ్ నో క్రైస్ట్ అండ్ క్రూసిఫైడ్ క్రాస్ ఇన్ యువర్ సర్మన్ ఈజ్ డెడ్. మీ వాక్యంలో క్రీస్తు లేకపోతే సిలువ వేయబడిన క్రీస్తు లేకపోతే మీ వాక్యం అనేది మృతం అని చెప్తున్నాడు.
కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఏ పత్రిక అయినా సరే అసలు ఈ దేవుడి గురించి ఏం చెప్తుంది, నాకు ఈ పత్రిక ఏం బోధించాలనుకుంటుంది ఈ పత్రిక, అది డిస్కవర్ మీరు చేయగలిగితే ప్రతి పత్రికలో కూడా దేవుడు మీతో మాట్లాడడం మనం చూస్తాం కదా. ఇతరులకు ఏం చెప్తుంది కాదు, వాళ్ళకేం చెప్తుంది కాదు, గలతీలకు ఏం చెప్తుంది దేవుడి గురించి కాదు, అసలు ఈ పత్రిక చదివితే నాకు దేవుడి గురించి ఏం బోధిస్తుంది ఈ పత్రిక, నేను దేవుడి గురించి ఏం తెలుసుకుంటున్నాను ఈ పత్రికలో. మనం ఇంతకుముందు చూసాం క్రీస్తు, ప్రతి దాంట్లో కూడా క్రీస్తు ఉండమని చూసాం, ఏం నేర్చుకుంటున్నాను అని చూడాలి. అయితే రెండోదిగా వాట్ డస్ దిస్ టీచ్ మీ అబౌట్ ద గాస్పుల్. ఓకే, మొదటి క్వశ్చన్ ఏంటంటే దేవుడి గురించి ఏం నేర్పిస్తుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే సువార్త గురించి ఏం నేర్పిస్తుంది, సువార్త గురించి ఏం నేర్పిస్తుంది. మూడో క్వశ్చన్ ఏంటంటే ఇది నా బ్రతుకుని ఎలా మార్చగలుగుతుంది, ఎలా మార్చుకోవచ్చు నా జీవితాన్ని, దీని ద్వారా ఇలా మార్చుకోవచ్చు, దీని ద్వారా నా జీవితం ఎలా మార్చుకోవచ్చు. ఓకే, మనం కూడా తప్పుడు బదులు నమ్మేమేమో, లేకపోతే మనం కూడా జ్ఞానం లేకున్నా అజ్ఞానం లేకున్నాము. సో ఆ లెటర్లో పరిచయమైన క్రీస్తు ఏ విధంగా పరిచయం చేయబడ్డాడో, క్రీస్తుకు నువ్వు ఏం నేర్చుకున్నావో దాని ద్వారా నీ జీవితం ఎలా మారుతుంది, ఈ మూడు క్వశ్చన్లు కనుక మన ప్రతి పత్రికలో మనం ఫేస్ చేయగలిగితే ఎపిసోడ్ విల్ బి ద బ్యూటిఫుల్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ రెడ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దాంట్లో ఈ యొక్క పత్రికలు మనకుంటా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చే గురువారం రోజు మనము రోమిల్ రాసిన పత్రికను మనం ప్రారంభించుకోబోతున్నాం. దాన్ని ఇంకో పేరు కూడా అంటారు, ద గాస్పల్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని అంటారు. నీతి, ద గాస్పల్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని దానికి ఇంకో పేరు ఉంది. అయితే ఇంకో మాట కూడా అంటారు ఏంటంటే వై క్రిస్టియన్ ఈజ్ ఆఫన్ కాల్డ్ the constitution of Christian, why Romans is often called as the constitution of Christian faith అంటారు. అంటే ఏంటంటే రోమన్స్ని మన జీవితాన్ని ఎట్లుంది అంటే మనకు రాజ్యాంగం ఎలాగో క్రిస్టియన్ ఫెయిత్కి రోమన్స్ ఎపిసోడ్ ఆఫ్ రోమన్స్ అనేది లెటర్ ఆఫ్ రోమన్స్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా వర్ణిస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్కాలర్స్. దాన్ని మనం చూడబోతున్నాం. అంత మాత్రమే కాదు, దాని యొక్క చరిత్ర కూడా మనం చూస్తున్నాము. అసలు రోమా సంఘం ఎలాగుండింది, వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా మనం చూస్తాము. తర్వాత ఎందుకు రోమా పత్రిక రాశాడు పౌలు అనే విషయాన్ని కూడా మనం చూస్తాము. దాంట్లో ఉన్న కొన్ని సిద్ధాంతపరమైన థియాలజికల్ థీమ్స్ కూడా మనము ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది అని మనం చూడబోతున్నాం. తర్వాత ఇప్పుడు మన యొక్క అర్థం అంటే మనకు సువార్త ఏ విధంగా అర్థమైందో, కృప ఏ విధంగా అర్థమైందో, క్రైస్తవ జీవితం ఏ విధంగా అర్థమైందో, ఇవన్నీ అర్థమవడం ద్వారా ఈ రోమా పత్రిక మనకి ఏ విధంగా సహాయపడగలుగుతుంది. మన కృప గురించి సరిగా అర్థం చేసుకున్నామా, మనం రక్షణ గురించి సరిగా అర్థం చేసుకున్నామా, తర్వాత సాల్వేషన్ గురించి అర్థం చేసుకున్నామా, ఆయన యొక్క క్రైస్తవ జీవితం గురించి అర్థం చేసుకున్నామా, ఇవన్నీ కూడా మనము ప్రతి పత్రికలో మనం చూడబోతున్నాం. ప్రాముఖ్యంగా వచ్చే వారం రోమా పత్రికలో మనం చూడబోతున్నాం. సో ఇది చిన్న ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగచ్చు. ఓకే, ఎవరికి డౌట్ లేవు అనుకుంటున్నాను. బట్ బెటర్ ఆల్రెడీ హోంవర్క్ గ్రూప్లో పెడతాను. దయచేసి హోంవర్క్ చేయకుండా మాత్రం ఎవరు నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వద్దు. హోంవర్క్ చేసే ప్రతి ఒక్కరు రావాలి. కాబట్టి దయచేసి మీరు హోంవర్క్స్ని చేసి మనం థర్స్డే కలుసుకొని పోతున్నాం కనుక థర్స్డే మధ్యాహ్నం మీ హోంవర్క్స్ అన్నిటినీ మీరు గ్రూప్లో అప్లోడ్ చేస్తే నేను వాటిని కరెక్ట్ చేసి ఒకవేళ తప్పులుంటే పెట్టి మళ్ళీ గ్రూప్లో నేను రీఅప్లోడ్ చేస్తాను. అయిన తర్వాత మనం మళ్ళీ థర్స్డే ఈవినింగ్ క్లాస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది కేవలం ఏదో నేర్చుకోవడానికి మనం లేదు. వీఆర్ వెరీ సీరియస్, ఐఎమ్ వెరీ సీరియస్, యు ఆర్ వెరీ సీరియస్, యు నాట్ వేస్టింగ్ అ టైం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సీరియస్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఐ థాట్ ప్రతి లెటర్ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్స్లో ఇట్స్ ఓన్లీ 5 questions. ఇట్ హార్డ్లీ టేక్స్ లైక్ 5-10 minutes టు రైట్ ఈచ్ లెటర్. ఒక 5-10 నిమిషాలు తప్ప ఎక్కువ ఒక్కొక్క లెటర్లో పట్టదు. 1 week, ఒక వారం మనకు టైం ఉంది కనుక ఒకసారి బైబిల్ పట్టుకొని కూర్చుంటే ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే విల్ డిస్కస్ ఆన్ దట్. ఒకవేళ రాయలేదు అంటే విల్ ఎక్స్టెండ్ ద క్లాస్ మోర్, దాన్ని ఇంకాను మనం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ బెటర్ యూ వర్క్ ఆన్ ఇట్. ఈ వారం మీరు ప్రయత్నించండి, రాకపోయినా పర్లేదు, బట్ యూ స్టిల్ ట్రై చేసి దాన్ని మనం ట్రై చేసి ఈ వారం అంతా హోంవర్క్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఇంట్రడక్షన్ క్లాస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, మీరు గ్రూప్లో కూడా మీరు అడగవచ్చు, దాంట్లో కూడా మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇది నా టీచింగ్కి
నేను 7 ఇయర్స్ నేను బైబిల్ కాలేజ్లో టీచ్ చేస్తూ ఉన్నాను. సో అదే సేమ్ మెథడ్, మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అదే పద్ధతి ఉంటుంది. సేమ్ ఎగ్జామ్స్ విల్ బి దేర్. ఎగ్జామ్స్ ఉంటాయి, క్వశ్చనర్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, టఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి. కాబట్టి సిద్ధంగా ఉండి మీరు నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటాను, అందరం కలిసి నేర్చుకుందాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ప్రతి వారం కూడా ఎంతో చక్కగా నేర్చుకోవడానికి ఆశపడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీ గ్రూప్లో తెలియపరచవచ్చు. క్వశ్చన్స్ నేను గ్రూప్లో పెడతాను. వచ్చే వారం అందరం కూడా సిద్ధపడి గురువారం మధ్యాహ్నం నుండి మీరు రాసినవి పేపర్స్లో నోట్స్ నేను ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్ నోట్స్ అంతా పీడిఎఫ్ నేను గ్రూప్లో పెడతాను. గ్రూప్లో మీరు నోట్స్ని మీరు వెళ్ళొచ్చు, మీరు చూడొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్లో కంఫర్టబుల్ కాదు అని చెప్తే నేను తెలుగులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, అయిపోయిన తర్వాత మీరు నోట్స్ అన్నీ కూడా నాకు గురువారం పెడితే, మీరు రాసిన అసైన్మెంట్స్ నేమ్తో సహా గురువారం పెడితే అవి సాయంత్రం దాని ఎవాల్యుయేషన్ చేసి మనము రోమన్స్లోకి మనం వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. I hand over this time to sister. Thank you so much, Anna. Thank you for your precious time. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేకపోతున్నట్లయితే మీరు అడ్మిన్స్కి అయినా లేకపోతే గ్రూప్లో అయినా మీరు పోస్ట్ చేయొచ్చు. డౌట్స్ని అలా డౌట్స్లో పెట్టేసుకోకండి, ఫీల్ ఫ్రీ. అలాగే ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా మనము అసైన్మెంట్ని కూడా కంప్లీట్ చేసుకుని ఎంతో కొంత మనమంతా ట్రై చేసి వద్దాము. ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం ఫ్యామిలీ. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మీరు ముందుకు రావచ్చు ఎండింగ్ ప్రేయర్ చేయడానికి. మహాగణుడ, దయాళుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. ఇంతవరకు మా మధ్యలో మీరుండి మీ వాక్యాన్ని గురించి నాయన నేర్చుకునే స్థితిలో మేమున్నప్పుడు నాయన నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ సంధించి నీ ఆత్మ ద్వారాగా మాకు అనేక ఆత్మీయ సంగతులను గ్రహించే మనసు మాకు అందరికీ దయచేసి నాయన మేము నేర్చుకునే వారంగా ఉన్నాం కాబట్టి నా ప్రభువా, వినగల చెవి, గ్రహింపు మనస్సు మాకందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ యొక్క సెక్షన్ని ప్రభువా నాయన ముగించుచుండగా ఆయన నీ పిల్లలుగా మేమందరము కలిసి నీ పరిచర్యలో నాయన కొంతైనను ప్రభువా నిన్ను గూర్చినటువంటి బోధ నాయన కొంతమందికి నాయన తెలియపరచడానికి, మేము నేర్చుకుని అనేక మందికి నేర్పడానికి మాకు సహాయం దయచేయండి నాయన. దైవజనులను దీవించండి. ఈ నాయన ప్రభువునందు మీ ప్రయాస ఎంత మాత్రమూ వ్యర్థము కాదని, నీ కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండులాగన నీ బిడ్డలను తండ్రి పరిచర్యలో వాడుకోనండి, బలపరచండి నాయన. ఈ యొక్క గ్రూప్లో ఉన్న బిడ్డలందరికీ కూడా మీ ఆత్మచేత నింపి బలపరచమని, మీ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట మా ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.